Good morning, children. Good morning, sir. Welcome back to our channel. Previous videos లో మనము 10th క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి దాని ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. సో దీంట్లో మనకి 100% రియల్ నెంబర్స్ అనే చాప్టర్ లో 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఎలా తెలుసుకుందాం ఒకసారి. ఈజ్ రూట్ టు ఇర్రేషనల్ జస్టిఫై యువర్ ఆన్సర్. లేదా దీనికి ఇంకో విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఈజ్ రూట్ 5 ఇర్రేషనల్ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇంకా కొత్తగా ఈజ్ రూట్ 5 ఆర్ రూట్ 7 రూట్ 3 ఏ క్వశ్చన్ అడిగినా కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ ఇలానే రాసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రొసీజర్ లో చిన్న మార్పులు చేసుకుంటే ఒక క్వశ్చన్ నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. సో దీనికి సంబంధించి 100% 8 మార్క్స్ క్వశ్చన్ రియల్ నెంబర్ చాప్టర్ నుంచి వస్తుంది. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లోనే దీనికి రిలేటెడ్ సంబంధించి మనకి క్వశ్చన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేద్దాం. రూట్ 2 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఎందుకంటే రూట్ 2 కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉండదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అనేది తెలుసు. కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని తెలుసుకోవాలంటే లెటర్ అజ్యూమ్ టు ద కాంట్రరీ దట్ రూట్ 2 ఈజ్ ఎ రేషనల్. అంటే దీని మీనింగ్ ఏమంటే ఇక్కడ మనం రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనే విషయం తెలుసు, కానీ ఇక్కడ మనం కాంట్రడిక్షన్ తీసుకుంటాం. అంటే ఏమి రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని డైరెక్ట్ చెప్పుకోకుండా రేషనల్ నెంబర్ అనుకుంటాం ఫస్ట్. సో రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అనుకొని దాని తర్వాత ఫైనలైజ్ లో రూట్ 2 అనేది రేషనల్ కాదు ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయడమే మన కాన్సెప్ట్ దీని నుంచి. సో దీని మీనింగ్ ఎలా తీసుకుంటామంటే such that root 2 equal to r by s. ఎందుకు r by s రాసుకున్నామంటే root 2 అనేది జనరల్ ఫామ్ p by q ఫామ్ అని చెప్తారు. సో దానికి మనం ఇక్కడ r by s అనే ఫామ్ రాస్తాం ఫ్రాక్షన్ ఫామ్ లో. where r and s have a common factor other than 1. సో దీని మీనింగ్ ఏమంటే r s ప్లేస్ లో తీసుకున్నటువంటి వాల్యూస్ కి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఏ నెంబర్ ఉండకూడదు. అలా ఉండేటట్టు తీసుకోవాలి. అంటే మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 3/9 అని తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో 3 1 జా 3 3 జా క్యాన్సిలేషన్ తర్వాత మనకి 1/3 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమి 3/9 కి కామన్ ఫ్యాక్టర్ కి క్యాన్సిల్ చేయక ముందు ఎలా ఉంది 3/9 ఉంది, క్యాన్సిల్ చేసిన తర్వాత ఎలా ఉంది 1/3 ఉంది. సో ఇక్కడ 1 కి 3 కి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఓన్లీ 1 వస్తుంది. అది దాని డెఫినిషన్ గా చెప్పుకోవచ్చు. ఇంకొకసారి ఏమంటే రూట్ 2 ఈక్వల్ టు r by s రాసుకున్నాం. దాని మీనింగ్ ఏమి r కి s కి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే ఇది 1 టేబుల్ తో తప్ప వేరే టేబుల్ తో డివిజిబుల్ కాకూడదు అనేది దీని మీనింగ్. కానీ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు 4/16 అనే ఒక నెంబర్ తీసుకున్నాం ఫ్రాక్షన్ ఫామ్ లో. 4 1 జా 4 4 జా సో 1/4 ఇలా వచ్చింది క్యాన్సిలేషన్ తర్వాత. అంటే 4/16 క్యాన్సిల్ చేసిన తర్వాత 1/4 వచ్చింది. ఈ 1 కి 4 కి క్యాన్సిల్ తర్వాత ఏమొస్తుంది కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1. అంటే ఇది రెండు 1 టేబుల్ తప్ప ఇంకొక టేబుల్ లో క్యాన్సిలేషన్ కాదు అని చెప్పుకుంటాం. అది కామన్ ఫ్యాక్టర్ దాని 1 అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏం రాసామంటే we divide by the common factor to get root 2 equal to a by b. అంటే నేను స్టార్టింగ్ ఉన్న రేషనల్ నెంబర్ ని r by s అని రాసుకున్నాం. క్యాన్సిలేషన్ తర్వాత ఇంకొక నెంబర్ ఏదో వచ్చింది 1/4 అని. సో ఆ 1/4 అనే నెంబర్ ని మనకి ఏమని తీసుకుంటాను ఎగ్జాంపుల్ గా a by b గా తీసుకుంటాను. అంటే నేను క్యాన్సిల్ చేయకముందు r by s ఒక ఫ్రాక్షన్ నెంబర్, క్యాన్సిల్ చేసిన తర్వాత a by b. అది కూడా ఎలా ఉండాలా వేర్ a అండ్ b ఆర్ కో-ప్రైమ్స్ అంటాం. కో-ప్రైమ్స్ అంటే ఎలా తీసుకుంటాము సో 2 తీసుకున్న 2 నెంబర్స్ 1 టేబుల్ తప్ప రిమైనింగ్ ఏ టేబుల్ లోనూ క్యాన్సిల్ కాకూడదు అనే విషయాన్ని ఇక్కడ కో-ప్రైమ్స్ గా మెన్షన్ చేసుకోవచ్చు. 1 టేబుల్ తప్ప రిమైనింగ్ ఏ టేబుల్ లోనూ క్యాన్సిల్ కాకూడదు. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే b * √2 b √2 ఈక్వల్ టు 1 * a గా తీసుకుంటాం. సో ఇక్కడ రూట్ 2 ని రూట్ క్యాన్సిల్ కావాలంటే రూట్ ఎలిమినేషన్ కావాలంటే మనం ఏం అప్లై చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనం స్క్వేర్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే స్క్వేర్ అప్లై చేస్తామో b కి స్క్వేర్ √2 కి స్క్వేర్ a కి స్క్వేర్ ఈ విధంగా రాస్తాం. తర్వాత స్క్వేర్ రూట్ కి రూట్ 2 కి క్యాన్సిల్ చేసిన తర్వాత b² 2 ని 2b² గా రాసుకోవచ్చు. ఎందుకంటే కోఎఫిషియెంట్ ముందు చూసుకోవచ్చు ఈక్వల్ టు a²
అంటే 2b² = a² అని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి b² ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసుకుంటాను ఇంటూ 2 ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది b² = a²/2 వస్తుంది. దీని మీనింగ్ ఏమి 2 తో a² ని డివిజన్ చేయొచ్చు అని. అంటే ఇక్కడ ఏమి 2 డివైడ్స్ a² అని చెప్పుకోవచ్చు. అంటే ఈ a² అనే టర్మ్ 2 నెంబర్ తో డివిజిబుల్ చేయొచ్చు అనేది దీని మీనింగ్. తర్వాత నెక్స్ట్ ఏమి మనం థీరం లో అబ్జర్వ్ చేసింటాం. థీరం 1.3 లో ఎప్పుడైతే a² అనేది 2 తో డివిజిబుల్ అవుతుందో అదే విధంగానే 2 డివైడ్స్ a కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది అనే విషయం థీరం 1.3 లో తెలుసుకోవాలి. సో నెక్స్ట్ we can write a = 2c for some integer c. అంటే a ప్లేస్ లో 2c రాసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ c అనేది ఏం చెప్పుకోవచ్చు సమ్ ఇంటీజర్. ఇక్కడ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే √2 అని మెన్షన్ చేసినాం కాబట్టి ఇక్కడ 2c అని రాసుకున్నాం. ఒకవేళ మీరు అక్కడ √5 అనే క్వశ్చన్ ఉంటే ఇక్కడ 5c రాసుకుంటాం. ఒకవేళ √7 ఉంటే 7c అని రాసుకుంటాం. సో నెక్స్ట్ b² అంటే ఇంటూ 2 ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 గా చేంజ్ అవుతుంది. అంటే b² = 4c²/2 అని. సో 2 అంటే 2 జా క్యాన్సిల్ చేసిన తర్వాత b² = 2c² అని వస్తుంది. సో నెక్స్ట్ ఈ స్టెప్ ని రీఅరేంజ్మెంట్ చేసుకుంటే 2c² = b². సో ఇక్కడ ఇంటూ 2 అనే దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 గా చేంజ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏమి b² ని 2 తో డివిజన్ చేయొచ్చు డివిజిబుల్ అవుతుంది అని. అందుకోసం ఇక్కడ 2 డివైడ్స్ b² రాస్తాం. సో మనం థీరం అగైన్ యూజింగ్ థీరం 1.3 అని రాస్తాం ఇక్కడ. అంటే 1.3 థీరంలో ఏమని చెప్తున్నారు b²/2 అంటే 2 తో b² డివిజిబుల్ అయితే వెంటనే నెక్స్ట్ మనకి ఏం రాసుకోవచ్చు 2 డివైడ్స్ b అని రాసుకోవచ్చు. అంటే b² వాల్యూ అనేది 2 తో డివిజిబుల్ అయితే b అనే వాల్యూ కూడా దేంతో డివిజిబుల్ అవుతుంది 2 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ a, b have at least 2 as a common factor. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a అనే నెంబర్ b అనే రెండు 2 తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ రెండిట్లోనూ 2 తో డివిజిబుల్ అయినా చెప్పుకున్నాం. కానీ మనం ఏం చెప్పుకున్నాం బట్ దిస్ కాంట్రడిక్షన్ the fact that a and b have no common factor other than 1. మనం కాంట్రడిక్షన్ ఏమని అనుకున్నాం స్టార్టింగ్ అంటే 1 తప్ప రిమైనింగ్ ఏ టేబుల్ తోనే డివిజిబుల్ కాకూడదు అనే ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం ఫస్ట్ లో కాంట్రడిక్షన్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే b a రెండు కూడా 10 తో డివిజిబుల్ అవుతున్నాయి 2 తో డివిజిబుల్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ √2 ఈజ్ రేషనల్. అంటే మనం స్టార్టింగ్ లో √2 రేషనల్ అనుకున్నటువంటి ఆ కాంట్రడిక్షన్ మనం ఏమని చెప్పుకోవచ్చు ఇన్కరెక్ట్ అజంప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ మనం ఏం చెప్పుకున్నాం అంటే √2 అనే నెంబర్ సో a/b గా రాసుకున్నాం. అది ఫ్రాక్షన్ ఫామ్ లో రేషనల్ నెంబర్ అని. సో దానికి కో ప్రైమ్స్ అని మెన్షన్ చేసుకున్నాం డివిజిబుల్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 తో డివిజిబుల్ అయింది a 2 తో డివిజిబుల్ అయింది b కూడా 2 తో డివిజిబుల్ అయింది. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు మన అజంప్షన్ అనేది రాంగ్ అనే స్టేట్మెంట్ ఇక్కడ లాస్ట్ వరకు రాస్తాం. తర్వాత సో వి కన్క్లూడ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో మనం ఓవరాల్ మనం అనుకునే అజంప్షన్ రాంగ్ కాబట్టి √2 అనేది ఇర్రేషనల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే √2 గురించి ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాం. ఒకవేళ ఎగ్జామ్ లో √5 అని ఇచ్చినారు అంటే అప్పుడు ఎలా రాసుకోవాలా √2 ఉన్న ప్లేస్ లో దట్ మీన్స్ √2 అన్నప్పుడు 2 ఉన్న ప్లేస్ లో మనం ఏం రాసుకుంటాము ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 2 అంతా రాసుకుంటూ వచ్చినాం. ఒకవేళ √5 అన్నారు అనుకో 2 ఉన్న ప్లేస్ లో అంతా ఏం రాసుకుంటూ వస్తాము 5 అనేది రాసుకుంటూ వస్తాం. ఒకవేళ √7 అన్నారు అనుకోండి 2 ఉన్న ప్లేస్ లో 7 రాసుకుంటూ వస్తాం. సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాసుకోవాలా. సో మరి ఇక్కడ 4 ఉంది కదా 4 ఉన్న ప్లేస్ లో ఏం రాసుకోవాలా అంటే ఇక్కడ ఏమి √2 అడిగారు కాబట్టి 2² అంటే 4 అని. √5 అడిగితే 5² అంటే 25 అని. √7 అడిగితే 7² అంటే 49 అని. 8 అడిగారు అనుకోండి √8 64 అని. అంటే మనం ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ కి స్క్వేర్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో √2 √3 √5 √7 √8 ఏ క్వశ్చన్స్ అడిగినా ప్రొసీజర్ ఇలానే రాసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే 2 ఉన్న ప్లేస్ లో ఏం రాసుకోవాలి √5 అయినప్పుడు 5 రాసుకుంటూ పోవాలి.
ఒకవేళ రూట్ 7 అంటే కనుక 2 ఉన్న ప్లేస్ లో 7 రాసుకుంటే కనుక సో ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రొసీజర్ రాస్తే 100% మనకి 8 మార్క్స్ అనేది వస్తాయి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలానే మనకి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్లో మీరు అప్ టు డేట్ ఫాలో అవుతే 100% మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.